దేవునికి స్తోత్రం. ఏదైనా సర్వ పరిపూర్ణుడైన దేవదేవుడైన యెహోవా మహోన్నతమైన వాగ్దానం. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైనదై బహుబలము గలదైండును. యాకోబు రాసిన పత్రిక 5:16. ప్రియా సర్వ పరిపూర్ణుడు సర్వాధికారి అయిన దేవదేవుని బిడ్డలారా, ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు ఈ ఉదయకాల సమయంలో తెలియపరుస్తున్నాను. దేవాదేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శుభవాగ్దానం ద్వారా నీతిమంతుల యొక్క ప్రార్థన బహుబలము గలదై ప్రభు తెలియపరుస్తున్నారు. నీతిమంతుని అత్యాశక్తి గల ప్రార్థన దేవుడు ఆలకిస్తున్న అద్వితీయ సత్య స్వరూపుడు. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థపడినట్లు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకమైన బహుబలము గలదైందని దేవుని వాక్యం ప్రబోధన చేస్తుంది. ప్రియులారా, తమలో లోపములను ఒప్పుకొని ప్రార్థించేవారే నీతిమంతులు. మనలో ఏ లోపం లేకుండా లోపాలన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి దేవునికి ప్రార్థించినప్పుడు మన ప్రార్థనకి తగిన ప్రతిఫలము గల గొప్ప దేవుడే. మనలో లోపాలు పాపాలు పెట్టుకొని మనం ప్రార్థిస్తే దేవుడు మన విజ్ఞాపనతోనే ఆలకించాడు. అవును, మనం ప్రార్థించినప్పుడు మన లోపములను బలహీనతలను ఒప్పుకొనుట బహు ఫలితంనిస్తుందని గుర్తించండి. ఇతరులపై చేదును కక్షను పెట్టుకొని ప్రార్థించడం ఏ ఫలితం ఇవ్వదు దేవుని బిడ్డలారా. మనుషులతోనూ దేవునితోనూ సరైన సంబంధం కుదుర్చుకొని ప్రార్థించండి. ఆ ప్రార్థనకు తగిన ప్రతిఫలాలు మీరు పొందుతారు. మనం సరైన సంబంధం కుదుర్చుకోకుండా మనం ప్రార్థిస్తే మనకి ఏది కూడా దేవుని నుండి దక్కదు. మీరు ప్రార్థించినప్పుడు ఎవరి మీదనైనా విరోధం ఉంటే మనస్పూర్వకంగా వారిని క్షమించండి. మనస్ఫూర్తిగా వారిని ప్రేమించండి. ప్రేమించి మీరు దేవుని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా మీకు అద్భుతమైన కార్యం చేస్తాడు. దేవుని ఆజ్ఞలను గైకొని విషయంలో వెనుకబడి ఉంటే క్షమాపణ కోరండి. అది నీతిమంతుని విజ్ఞాపనగా ఉండును. ప్రియులారా, అంతేగాని క్షమాపణ లేకుండా మనం ప్రార్థిస్తే ప్రతిఫలం మనం పొందలేం. అపోస్తుడైన పేతురు చెరసాల్లోనున్నప్పుడు సంఘం పట్టుదలతో అత్యాశక్తితో ప్రార్థించింది. దాని ఫలితంగా ప్రార్థించుండగానే విడుదల పొందినవాడై పేతురు వారద్దకు వచ్చాడు. దేవదేవుని బిడ్డలారా, మీరు ప్రార్థించినప్పుడు అద్భుతమైన కార్యాలు మీరు పొందుతారు. నీతిమంతుని యొక్క ప్రార్థన అత్యాశక్తి గలదని గుర్తించండి. ఇప్పుడే మీ ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇవ్వగల గొప్ప దేవుడే, మనం నమ్మిన జీవము గల దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు. అత్యాశక్తితో చేయి ప్రార్థనలే బలమైన కార్యమును జరిగించను. మీరు ప్రార్థనను చెప్పువారుగా కాక చేయువారుగా ఉండండి. మొదటిది ప్రియులారా, మీరు మందరూ కూడా మనస్ఫూర్తిగా ప్రార్థన చేయండి. నోట్లో నుండి వచ్చు కంఠత పాఠం కాక ప్రియులారా, మనసులో నుండి బయలుదేరు ప్రార్థన మీ ప్రార్థించినప్పుడు మీ విజ్ఞాపనలతో ఏకం కావాలి. దానిని పొందవాలని ఇప్పుడే నేడే మీరు పొందాలి. ఒక ఆకాంక్షతో మీరుండండి. యబ్బోకు రేవు దగ్గర దేవునితో పెనుగులాడిన యాకోబు వలె మీరు మనస్ఫూర్తిగా దేవాదేవుడికి ప్రార్థించండి. అటువంటిదే అత్యాశక్తి గల ప్రార్థనని, అలాంటి ప్రార్థన మీరు చేయాలని నేను ప్రభు పేరట మీకు తెలియపరుస్తున్నాను. దేవదేవుని పిల్లారా, మీరు మనస్సుతో ప్రార్థన చేయండి. మీరు మనస్సారా దేవుని ప్రార్థన చేయండి. అప్పుడు మీ ప్రతిఫలాలు మీరు పొందుతారు. అద్భుతమైన కార్యాలు మీరు పొందుతారు. ప్రభు మీతో మీ పక్షా నుండి తన ఉన్నతమైన మేలైన ఘనమైన కార్యం చేయగల గొప్ప దేవుడే మన ప్రియ యేసునాథుడు. ఆ దేవాదేవుని యొక్క మహాకృప నిరంతరం మీతో ఉండాలని ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా ప్రియ గొప్ప దేవుడా, శక్తిమంతుడా, కరుణామయుడా, దయాదాక్షిణ్యపురుడా, ఈ ఉదయకాల సమయంలో మీ బిడ్డలను మమ్మల్ని జ్ఞాపం చేసుకుని మీ సన్నిధి నాతో మాతో ఉంచండియా. నీతిమంతుని ప్రార్థనను ఆలకించగల గొప్ప దేవుడివే, మా ప్రార్థనకి తగిన ప్రతిఫలం గల గొప్ప దేవుడివే. దేవానికి స్తోత్రాలు. మేము నైనా నీ యందు నైనా మంచి పరిపూర్ణత్వం కలిగి యథార్థమైన మనసు కలిగి మేము ప్రార్థించినప్పుడు మా ప్రార్థనకు తగిన ప్రతిఫలం ఇస్తారు కనుక ఈ ఉదయకాల సమయంలో మీరు ఇచ్చిన శుభవాగ్దానం ద్వారా, ఈ మంచి వాగ్దానం ద్వారా, ఈ ఘనమైన వాగ్దానం ద్వారా నాయన నీతిమంతుని విజ్ఞాపన మనస్పూర్వకంగా బహుబలము గలదై అన్నారు కనుక నాయన బహుబలము గల నాయన మా విజ్ఞాపన ధ్వనిని మీరు ఆలకించి మాకందరికీ జయ విజయం ఆనంద ఆదరణ సంరక్షణ దయచేసి ఈ ప్రార్థనలో ఏకీభించిన బిడ్డలను, ప్రార్థిస్తున్న బిడ్డలను మీరు జ్ఞాపం చేసి అందరికీ జయ విజయం దయచేయమని యేసుక్రీస్తు మహోన్నత నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మే గాడ్ బ్లెస్ యూ.